వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల జనవరి నెల జీతాలకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్ల హెల్త్ కార్డుకి వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది అనే వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల జనవరి నెల జీతాలకు సంబంధించిన కీలక అప్డేట్ ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తున్నాం. రెగ్యులర్ పేరోల్ జనవరి 2025 అని. అయితే ఈ నెల జీతాల బిల్లు చేయడానికి మనకి లోగడ అయితే అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంక్రిమెంట్లు, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్లు, ఎర్న్ లీవ్ల వివరాలను అప్లోడ్ చేయాలి అనేటువంటి నిబంధన అయితే ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు నిధి సైట్లో నుంచి తొలగించారు. అదేవిధంగా ఎస్ఆర్ కాపీ స్కానింగ్ అవసరం లేకుండానే బిల్లు చేసుకోవచ్చు. ఎప్పట్లాగే ప్రతి నెల మాదిరిగానే ఎంప్లాయీస్ అటెండెన్స్ని కన్ఫర్మ్ చేసి బిల్లు చేసేయవచ్చు. అయితే అది ఈ ఒక నెలకు మాత్రమే పరిమితం. ఈ నెలలో హడావిడిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల లేట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ విధంగా చేయాలని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి బిల్ చేసేలోపు ఈ ఎర్న్ లీవ్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్ఫర్మ్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక మనం మరొక విషయాన్ని చూస్తున్నాం. పెన్షనర్ల హెల్త్ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలని. రిటైర్ అయిన వారు పెన్షనర్ హెల్త్ కార్డుని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంప్లాయీగా ఉన్నప్పుడు తీసుకున్న ఆ హెల్త్ కార్డు రిటైర్ అయిన తర్వాత 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. సర్వీస్ పెన్షనర్ చనిపోతే వారి హెల్త్ కార్డులు పనిచేయవు. వారు తప్పనిసరిగా ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డుని మరలా తీసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులు మార్చుకొని ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డుని తీసుకోవాలి. మీ హెల్త్ కార్డులో అడ్రస్లు మార్పు ఉంటే కనుక మరలా మార్పు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ నెంబర్ పోగొట్టుకున్న ఎడల లేదా మార్చుకోవాలనుకున్న ఎడల వాటిని ఈజీగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడిని కూడా మన హెల్త్ కార్డులో మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. పెన్షన్లు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు.